మనము ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో ఏదో అనుకుంటారని మనమైతే మన నీతిని ఏం చేయకూడదు, కోల్పోకూడదు. మనం హెచ్చరించాల్సింది, గద్దించాల్సింది, చెప్పాల్సింది మనము చెప్పే ప్రయత్నము చేయాలా. ఎందుకనంటే నువ్వు దేవుని పని చేసావనుకోండి, దేవుని వాక్యానుసారంగా బ్రతికావనుకోండి, లోకం నేను మెచ్చుకుంటుందని ఏ రోజు అనుకోమాక. ఎందుకనంటే దుష్టుడు ఆ దుష్టత్వాన్ని ఏం చేస్తాడంటే, దుష్టులను వాడుకొని ఆ దుష్టుడు అపవాది ఏం చేస్తాడు, మన మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభు వాడిని బాగు చేశాడండి. ఆ ఊచి చేయగల వాడిని బాగు చేస్తే వీళ్ళు వెళ్ళి వీళ్ళతో ఏం చేస్తున్నారు, యేసయ్యని ఎలా లేపేద్దాం, ఎలా అప్పగిద్దాం, ఎలా చంపేద్దాం, ఇవ్వండి వాళ్ళు చేసే ప్లాన్లు. అలాంటి మనుషులు చుట్టూ ఉంటూనే ఉంటారు. నువ్వు ఒకవేళ దేవుని విషయంలో ఆత్మీయునిగా, మంచి వ్యక్తిగా, ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి అవుతున్నావంటే గుర్తుపెట్టుకోండి, నీకు వ్యతిరేకంగా నిందలు కొన్ని వస్తూ ఉంటాయి. నీ వ్యతిరేకంగా శత్రువులు లేస్తూ ఉంటారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. దానియేలు నీతిమంతుడు, ఏ తప్పు చేయట్లేదు. కానీ ఎందుకు సింహాల బోన్లో వేశారు దానియేలుని? అసూయ చేత. అరే ఇంతగా ఎవరి చేత ఈ విధంగా మాటలు అనట్లేదు, ఎవరు ఏమైనా ఏం తప్పు చేయట్లేదు, ఏ విషయాలు చూసినా పొరపాటు లేదు అని చెప్పి తన వ్యతిరేకంగా లేస్తారు. కనుక ఈరోజు కోపము ఉండాలి, కానీ అది సరిచేసేటువంటి కోపం ఉండాలి.